వెల్కమ్ టు నరేష్ అకాడమీ ఏపీఎస్సీ గ్రూప్ 2 మైన్స్ ఎగ్జామ్ పేపర్ 2 సెక్షన్ ఏ భారతీయ మరియు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలో 5 యూనిట్ భారతీయ మరియు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ టాపిక్ ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక కారిడార్లు ప్రాక్టీస్ ప్రీవియస్ ప్రశ్నలు సమగ్ర విశ్లేషణ తెలుగులో క్వశ్చన్ నంబర్ 1 ఆంధ్రప్రదేశ్లో ఎన్ని పారిశ్రామిక కారిడార్లు ఉన్నాయి? సమాధానం రాష్ట్ర వ్యాప్తంగా వేగవంతమైన అభివృద్ధి కోసం 1 విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ విసిక్, 2 చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ బిక్ మరియు 3 హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ వంటి 3 పారిశ్రామిక కారిడార్లను కలిగి ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. క్వశ్చన్ నంబర్ 2 నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ అమలు చేసే ఏజెన్సీ ఏది? సమాధానం నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ నిగ్డిట్. 4 దశల్లో 32 ప్రాజెక్టులతో కూడిన 11 పారిశ్రామిక కారిడార్లను అభివృద్ధి చేస్తోంది. కి మద్దతుగా ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ ఏడీబీ మరియు భారత ప్రభుత్వం $250 మిలియన్ల రుణంపై సంతకం చేశాయి. నిగ్డిట్ 2007లో ఢిల్లీ ముంబై ఇండస్ట్రియల్ కారిడార్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ ఫండ్ మిక్పిట్ గా ఉద్భవించింది. 2016లో ప్రభుత్వం ఇప్పటికే ఉన్న ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ ఫండ్ పిట్ పరిధిని విస్తరించడానికి ఆమోదించింది మరియు దానిని గా తిరిగి నియమించింది. నోడల్ మంత్రిత్వ శాఖ పరిశ్రమ మరియు అంతర్గత వాణిజ్యం బైట్ వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రమోషన్ విభాగం యొక్క పరిపాలనా నియంత్రణలో. క్వశ్చన్ నంబర్ 3 విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ విసిక్ గురించి తెలపండి. ఇది భారతదేశంలోనే విసిక్ కీలకమైన మొట్టమొదటి ఈస్ట్ ఎకనామిక్ కారిడార్. విసిక్ స్వర్ణ చతుర్భుజంతో సమలేఖనం చేయబడింది. మేక్ ఇన్ ఇండియా ప్రచారాన్ని నడపడంలో కీలక పాత్ర పోషిస్తుంది. విసిక్ ప్రభావిత ప్రాంతం 1,10,000 చ.కి.మీలు భారతదేశ విస్తీర్ణంలో 3.5. ఈ కారిడార్ సుమారు 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులను ఆకర్షిస్తుందని, సుమారు 110 లక్షల మందికి ఉపాధి కల్పిస్తుందని అంచనా వేశారు. ఈ కారిడార్ జాతీయ జీడిపిలో 5 వాటా కలిగి ఈ కారిడార్లో జీడిపిని 6 రెట్లు పెంచే సామర్థ్యం కలిగి ఉంది. భారతదేశ యాక్ట్ ఈస్ట్ పాలసీ ఆక్ట్ ఈస్ట్ పాలసీ మేక్ ఇన్ ఇండియా క్యాంపెయిన్ను ముందుకు నడిపించడంలో కీలకమైన పాత్ర పోషించనుంది. దేశీయ మార్కెట్ను విస్తరించడం, భారతదేశ నౌకాశ్రయాధారిత పారిశ్రామిక వ్యూహాన్ని సాగర్మాల కార్యక్రమం కి సహకరించడం అనే జాతీయ లక్ష్యాలతో విశేషీ అనుసంధానమవుతుంది. సుమారు 800 కిలోమీటర్లు పొడవైన ఈ కారిడార్ భారతదేశాన్ని అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఆసియన్ నేషన్స్ మరియు తూర్పు ఆసియాలో ఉన్న ప్రపంచ వాల్యూ చైన్లతో అనుసంధానం చేసే అనేక అంతర్జాతీయ సింహద్వారాల అభివృద్ధికి వీలు కల్పిస్తాయి. క్వశ్చన్ నంబర్ 4 వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్కు ఏ బ్యాంకు లీడ్ పార్ట్నర్గా ఎంపిక చేశారు? కోల్కతా నుండి కన్యాకుమారి వరకు ఉన్న పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి భారత ప్రభుత్వం ఏడీబీను లీడ్ పార్ట్నర్గా ఎంపిక చేసింది. ఆసియా అభివృద్ధి బ్యాంకు సెప్టెంబర్ 2016-20ను ఆమోదించింది. సెప్టెంబరు 2016లో ఆసియా అభివృద్ధి బాంకు మల్టీ బ్రాంచ్ ఫార్మింగ్ ఫెసిలిటీ ఎంఫెఫ్ ద్వారా $500 మిలియన్ల మరియు పాలసీ బెస్ట్ లోన్ పీబీఎల్ కింద $120 మిలియన్ల సహాయాన్ని ప్రకటించి విసిక్ తెలిపింది. ఈ నిధులతో విసిక్ ప్రాంతంలో అత్యధిక ప్రాధాన్యత గల అవస్థాపన సౌకర్యాలపై పెట్టుబడి చేస్తారు. ఈ విధంగా జూన్ 2018లో ఏడీబీ సహకారంతో విసిక్ ప్రాధాన్యత గల 2 నోడ్స్ను తయారు చేసింది. రాబో 5 సంవత్సరాలకు 2.8 బిలియన్లతో అవస్థాపన సౌకర్యాల కల్పనకు అవసరమైన పెట్టుబడులకు సహాయాన్ని ప్రకటించింది. విసిక్ గుర్తించబడిన 2 నోడ్స్ 1 కొప్పర్తి పారిశ్రామిక ప్రాంతం, 2 చిత్తూరు పారిశ్రామిక ప్రాంతం. ఈ 2 నోడ్స్ అభివృద్ధి కార్యక్రమాలు అమలులో ఉన్నాయి. క్వశ్చన్ నంబర్ 5 వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ విసిక్ లో ఆంధ్రప్రదేశ్లో ఎన్ని నోడ్ ఉన్నాయి? సమాధానం 5. 1 విశాఖపట్నం నోడ్ 6,848 ఎకరాలు,
2 మచిలీపట్నం నోడ్ 12,145 ఎకరాలు, 3 దొనకొండ నోడ్ 17,117 ఎకరాలు, 4 కొప్పర్తి నోడ్ 2,596 ఎకరాలు, 5 శ్రీకాళహస్తేర్పేడు నోడ్ 23,324 ఎకరాలు, మొత్తం విసిట్ కారిడార్ 63,030 ఎకరాలు. క్వెశ్చన్ నంబర్ 6 విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ విసేసి కీలక ఉద్దేశాలు ఏమిటి? ఏ. ఉత్పత్తిలో మ్యానుఫ్యాక్చరింగ్ రంగం వాటాను పెంచడం. బి. సంఘటిత రంగంలో ఉపాధి అవకాశాలను పెంచడం. సి. కార్మిక ఉత్పాదకత మరియు వేతనాల పెరుగుదల. ఈ చిన్న మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించడం. క్వెశ్చన్ నంబర్ 7 విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో కేంద్రీకరించదలచిన పరిశ్రమలు ఏవి? 1. ఫుడ్ ప్రాసెసింగ్, 2. టెక్స్టైల్, 3. మెటలర్జికల్, 4. ఎలక్ట్రానిక్స్, 5. కెమికల్ పెట్రో ఇండస్ట్రీస్, 6. ఫార్మసిటికల్స్, 7. ఆటోమొబైల్స్. క్వెశ్చన్ నంబర్ 8 విశాఖపట్నం నోడ్ యొక్క ముఖ్య లక్షణాలు గురించి తెలపండి. విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని. దీనిని తూర్పు కోస్తా యొక్క రత్నం అని పిలుస్తారు. ఇది భారతదేశంలోని పురాతన షిప్యార్డ్ మరియు దేశంలో 2వ పొడవైన ఓడరేవుకు ప్రసిద్ధి చెందింది. ఇది పారిశ్రామికీకరణ మరియు ఆర్థిక అభివృద్ధి కార్యకలాపాల యొక్క ప్రకాశవంతమైన అంశాలను కలిగి ఉంది. ఎందుకంటే ఇది ఈ రంగాల అభివృద్ధికి అనేక అవకాశాలను అందిస్తుంది. విశాఖపట్నం నోడ్ యొక్క ముఖ్య లక్షణాలు. విశాఖపట్నం నోడ్లో విశాఖపట్నం జిల్లాలోని రాంబిల్లి మరియు నక్కపల్లి వంటి 2 పారిశ్రామిక సమూహాలు ఉన్నాయి. విశాఖపట్నం నోడ్ వద్ద విసిఎసి ఆధ్వర్యంలో అభివృద్ధి కోసం గుర్తించిన భూమి విస్తీర్ణం 6,848 ఎకరాలు. రాంబిల్లి ఇండస్ట్రియల్ క్లస్టర్లోని 6,848 ఎకరాల్లో దాదాపు 396 ఎకరాల భూమిని స్టార్టప్ ఏరియాగా అభివృద్ధి చేయగా, నక్కపల్లి ఇండస్ట్రియల్ క్లస్టర్లో దాదాపు 1,120 ఎకరాల భూమిని స్టార్టప్ ఏరియాగా అభివృద్ధి చేస్తున్నారు. అభివృద్ధికి ఏపీఏసీ ఆధీనంలో ఉంది. రోడ్డు, రైలు, వాయు మరియు పోర్ట్ కనెక్టివిటీ మరియు నీటి వనరు మరియు విద్యుత్ సరఫరా వంటి బాహ్య మౌలిక సదుపాయాల వివరాలు క్రింది పట్టికలో అందించబడ్డాయి. ప్రత్యేకతలు. రాంబిల్లి క్లస్టర్, నక్కపల్లి క్లస్టర్. రోడ్డు కనెక్టివిటీ. జాతీయ రహదారి NH 16 నుంచి 15 వరకు కిమీ. జాతీయ రహదారి NH 16 నుంచి 5 వరకు కిమీ. అనకాపల్లిలో రైల్ కనెక్టివిటీ. సౌత్ సెంట్రల్ రైల్వే స్టేషన్ 30 కిమీ. గుల్లిపాడు వద్ద దక్షిణ మధ్య రైల్వే స్టేషన్ 15 కిమీ. ఎయిర్ కనెక్టివిటీ. విశాఖపట్నం 40 కిమీ. విశాఖపట్నం 75 కిమీ. పోర్ట్ కనెక్టివిటీ. విశాఖపట్నం 40 కిమీ. గంగవరం 30 కిమీ. విశాఖపట్నం 100 కిమీ. గంగవరం 80 కిమీ. ఇప్పటికే ఉన్న బహుళ ఉత్పత్తి అచ్యుతాపురం సేజ్ ప్రక్కనే నీటి వనరుల ప్రదేశం ఉంది. అందువల్ల 38.5 కిలోమీటర్లు వద్ద ఏలేరు ఎడమ ప్రధాన కాలువ నుండి సేజ్ సోర్సింగ్ నుండి నీరు తీసుకోబడుతుంది. సౌకర్యాలు. రాంబిల్లి వద్ద అచ్యుతాపురం సెజ్కు సమీపంలోని 2,532 ఎకరాల స్థలంలో ఏపీఐసి పారిశ్రామిక క్లస్టర్ను అభివృద్ధి చేస్తోంది. ప్రస్తుతం ఉన్న మాస్టర్ ప్లాన్కు అనుగుణంగా దశలవారీ అభివృద్ధి విధానాన్ని అవలంబించాలి. మొదటి దశలో 787.25 ఎకరాల ప్రారంభ ప్రాంతం ఉంటుంది. వీసిక్ కింద ఫేజ్ కింద 396.27 ఎకరాలు ఏరియా 1 మరియు బ్యాలెన్స్ 390.98 ఎకరాలు ఏరియా 2 అభివృద్ధి చేయడానికి ప్రణాళిక చేయబడింది. ప్రతిపాదిత క్లస్టర్ వెంకటాపురం రహదారి మరియు S17 ద్వారాకి అనుసంధానించబడి ఉంది. ఇంకా విశేషిడిపి ఆధ్వర్యంలో అనకాపల్లె చితాపురం రహదారిని విస్తరించడం వల్ల మెరుగైన కనెక్టివిటీ లభిస్తుంది. నక్కపల్లి క్లస్టర్. ఏపీఏసీ నక్కపల్లిలో 4,386.08 ఎకరాల స్థలంలో పారిశ్రామిక క్లస్టర్ను అభివృద్ధి చేస్తోంది. మొదటి దశలో 1,091.4 ఎకరాల ప్రారంభ విస్తీర్ణం ఉంటుంది.
అందులో 571.7 ఎకరాలు పారిశ్రామిక ప్లాట్లు మరియు 31 ఎకరాలు నివాస మరియు వాణిజ్య ప్లాట్లు. ఈ క్లస్టర్ విసిగ్ ఆధ్వర్యంలో కొత్తగా నిర్మిస్తున్న రహదారితో జాతీయ రహదారికి అనుసంధానించబడి ఉంది. పరిశ్రమలకు నిరంతర నీటి సరఫరాను నిర్ధారించడానికి విసిగ్ కింద ఒక పెద్ద నీటి సరఫరా ప్రాజెక్ట్ ప్రతిపాదించబడింది. క్వశ్చన్ నంబర్ 9 మచిలీపట్నం నోడ్ యొక్క ముఖ్య లక్షణాల గురించి తెలపండి. మచిలీపట్నం నోడ్ వద్ద అభివృద్ధి కోసం గుర్తించిన భూమి విస్తీర్ణం 12,145 ఎకరాలు. మచిలీపట్నంలో స్టార్టప్ ఏరియాగా భూమి అభివృద్ధి చేయబడుతోంది మరియు అభివృద్ధి కోసం చాలా భూమి ఆపాయాయిక్ ఆధీనంలో ఉంది. రోడ్డు, రైలు, వాయు మరియు పోర్ట్ కనెక్టివిటీ మరియు నీటి వనరు మరియు విద్యుత్ సరఫరా వంటి బాహ్య మౌలిక సదుపాయాల వివరాలు క్రింది పట్టికలో అందించబడ్డాయి. 1 రహదారి కనెక్టివిటీ 61 కిమీ జాతీయ రహదారులు 1107 కిమీ గణాంకాల హైవేలు 2 రైలు కనెక్టివిటీ మచిలీపట్నం 5 కిలోమీటర్లు మరియు విజయవాడ, ఢిల్లీ, కోల్కతా, చెన్నై మరియు హుబ్లీలకు అనుసంధానించే ఒక ముఖ్యమైన జంక్షన్ రోడ్. 3 ఎయిర్ కనెక్టివిటీ విజయవాడ 50 కిలోమీటర్లు 4 పోర్ట్ కనెక్టివిటీ మచిలీపట్నంలో ఒక చిన్న ఓడరేవు 5 కిలోమీటర్లు 5 కృష్ణా నది నుండి నీటి వనరు 6 విద్యుత్ సరఫరా అందుబాటులో ఉంది. క్వశ్చన్ నంబర్ 10 దానకొండ నోడ్ యొక్క ముఖ్య లక్షణాలు గురించి తెలపండి. జిల్లా కేంద్రమైన ఒంగోలు నుండి దానకొండ నోడ్ సుమారు 86 కిలోమీటర్లు. ఈ నోడ్ కింద రామాయపట్నం, వాడరేవులలో 2 పోర్టులను ప్రతిపాదించారు. దానకొండ నోడ్ వద్ద అభివృద్ధి కోసం గుర్తించిన భూమి విస్తీర్ణం 17,117 ఎకరాలు కాగా చాలా భూమి అభివృద్ధి కోసం ఏపీఐసి ఆధీనంలో ఉంది. రోడ్డు, రైలు, వాయు మరియు పోర్ట్ కనెక్టివిటీ వివరాలు క్రింది పట్టికలో అందించబడ్డాయి. 1 రోడ్డు కనెక్టివిటీ NH57 మరియు NG57కి ప్రక్కనే ఉన్న స్టేట్ హైవేస్ ఇన్లాండ్ కంటైనర్ టెర్మినల్. 2 రైల్ కనెక్టివిటీ ఒంగోలు, సింగరాయకొండ మరియు చీరాల భారతదేశంలోని ప్రధాన నగరాలకు కలుపుతుంది. 3 ఎయిర్ కనెక్టివిటీ విజయవాడ 141 కిలోమీటర్లు. 4 పోర్ట్ కనెక్టివిటీ గ్రీన్ఫీల్డ్ రామేపట్నం పోర్ట్ అభివృద్ధి చేయబడుతోంది. ఇది NH16 నుండి 5 కిలోమీటర్లు. క్వశ్చన్ నంబర్ 11 కొప్పర్తి నోడ్ యొక్క ముఖ్య లక్షణాలు గురించి తెలపండి. కొప్పర్తి నోడ్ కింద అభివృద్ధి కోసం గుర్తించిన భూమి విస్తీర్ణం 2,596 ఎకరాలు. కొప్పర్తి ఇండస్ట్రియల్ క్లస్టర్ వద్ద భూమిని స్టార్టప్ ఏరియాగా అభివృద్ధి చేస్తున్నారు మరియు చాలా భూమి అభివృద్ధి కోసం ఆపాయాయిక్ ఆధీనంలో ఉంది. కొప్పర్తి నోడ్ కారిడార్కు నైరుతిలో ఉంది. కొప్పర్తి నోడ్ జిల్లా కేంద్రమైన వైఎస్ఆర్ కడప నుండి 13 కిలోమీటర్లు దూరంలో ఉంది. ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ కొప్పర్తి నోడ్ కింద ఉన్న ప్రాంతంలో ఒక ప్రధాన పారిశ్రామిక ప్రాంతం. ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్టైల్స్, ఎలక్ట్రానిక్స్ మరియు సిమెంట్ తయారీ పరిశ్రమలు ఈ ప్రాంతంలోని ప్రధాన పరిశ్రమలు. రోడ్డు, రైలు, వాయు మరియు పోర్ట్ కనెక్టివిటీ మరియు నీటి వనరు మరియు విద్యుత్ సరఫరా వంటి బాహ్య మౌలిక సదుపాయాల వివరాలు క్రింది పట్టికలో అందించబడ్డాయి. 1 రోడ్డు కనెక్టివిటీ NH40 NH7 రాష్ట్ర రహదారులు. 2 రైలు కనెక్టివిటీ కడప 15 కిలోమీటర్లు. 3 ఎయిర్ కనెక్టివిటీ కడప 8 కిమీ. తిరుపతి 120 కిమీ. 4 పోర్ట్ కనెక్టివిటీ కృష్ణపట్నం 207 కిలోమీటర్లు. క్వశ్చన్ నంబర్ 12 చిత్తూరు నోడ్ శ్రీకాళహస్తి ఏర్పేడు గురించి తెలపండి. నోడ్ యొక్క ముఖ్య లక్షణాలు. చిత్తూరు నోడ్ శ్రీకాళహస్తి ఏర్పేడు కారిడార్ యొక్క దక్షిణ చివరలో ఉంది. చిత్తూరు నోడ్ తిరుపతి నుండి 35 కిలోమీటర్లు దూరంలో ఉంది. ఇది రాష్ట్ర పుణ్యక్షేత్రం. ఈ ప్రాంతంలోని ప్రధాన పారిశ్రామిక ప్రాంతం శ్రీ సిటీ. అభివృద్ధి చెందుతున్న పారిశ్రామిక కేంద్రం. ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్టైల్స్, ఎలక్ట్రానిక్స్ మరియు ఆటోమొబైల్ తయారీ పరిశ్రమలు ఈ ప్రాంతంలోని ప్రధాన పరిశ్రమలు. చిత్తూరు నోడ్ వద్ద విసిసి ఆధ్వర్యంలో అభివృద్ధి కోసం గుర్తించిన భూమి విస్తీర్ణం 24,324 ఎకరాలు.
చిత్తూరు సౌత్ ఇండస్ట్రియల్ క్లస్టర్లో 324 ఎకరాల్లో 2770 ఎకరాల భూమిని స్టార్టప్ ఏరియాగా అభివృద్ధి చేస్తున్నారు మరియు చాలా భూమి అభివృద్ధి కోసం ఆపాయాయిక్ ఆధీనంలో ఉంది. రోడ్డు, రైలు, వాయు మరియు పోర్ట్ కనెక్టివిటీ మరియు నీటి వనరు మరియు విద్యుత్ సరఫరా వంటి బాహ్య మౌలిక సదుపాయాల వివరాలు క్రింది పట్టికలో అందించబడ్డాయి. 1. రోడ్ కనెక్టివిటీ నేషనల్ హైవే NH71 స్టార్టప్ ప్రాంతం గుండా వెళుతుంది. 2. రైలు కనెక్టివిటీ శ్రీకాళహస్తి 18 కిలోమీటర్లు. 3. ఎయిర్ కనెక్టివిటీ తిరుపతి 35 కిమి, చెన్నై 140 కిమి. 4. పోర్ట్ కనెక్టివిటీ కృష్ణపట్నం 85 కిమి, ఎన్నూర్ 1200 కిమి, చెన్నై 140 కిమి. శ్రీసిటీకి వెళ్లే కండలేరు రిజర్వాయర్ పైప్లైన్ నుండి 5 నీటి వనరులు. 6. విద్యుత్ సరఫరా 116.3 కిలోమీటర్ 400 కెవి ట్రాన్స్మిషన్ లైన్ను ప్రారంభించింది. రాచగున్నేరి వద్ద 400/220 కెవి, నాయుడుపేటలో 220/132 కెవి మరియు ఏపేడు వద్ద 132/33 కెవి ప్రారంభించబడిన సబ్స్టేషన్ సౌకర్యాలు. శ్రీకాళహస్తిలోని ఇండస్ట్రియల్ క్లస్టర్లో 1235.55 ఎకరాల పారిశ్రామిక ప్లాట్లు, 102.63 ఎకరాలు నివాస అవసరాల కోసం ఉన్నాయి. వీసిక్ ఆధ్వర్యంలో కొత్తగా నిర్మించిన రహదారితో క్లస్టర్ జాతీయ రహదారికి అనుసంధానించబడింది. పరిశ్రమలకు నిరంతర నీటి సరఫరా కోసం వీసిక్ కింద ఒక భారీ నీటి సరఫరా ప్రాజెక్ట్ అమలు చేయబడుతోంది. క్వశ్చన్ నంబర్ 13. హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ HBSE ను ఏ ఎక్స్టెన్షన్ ప్రాజెక్టుగా చేపట్టారు? సమాధానం: ప్రాజెక్ట్ హైదరాబాద్ నాయ్పూర్ ప్రాజెక్టుకు ఎక్స్టెన్షన్ ప్రాజెక్టుగా చేపట్టారు. మధ్య భారత రాష్ట్ర ప్రాంతాలను దక్షిణ భారత రాష్ట్రాల ప్రాంతాలలో అనుసంధానం చేయు లక్ష్యంతో బిగ్ ప్రాజెక్ట్ చేపట్టారు. క్వశ్చన్ నంబర్ 14. హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ HBSE లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్ని నోడ్స్ ఉన్నాయి? సమాధానం: 3. 1 ఓర్వకల్ నోడ్ 9350 ఎకరాలు. 2 హిందూపూర్ నోడ్ 3000 ఎకరాలు. 3 అనంతపురం నోడ్ 3000 ఎకరాలు. బిగ్ కారిడార్ ఆంధ్రప్రదేశ్లో మొత్తం 15350 ఎకరాలు. క్వశ్చన్ నంబర్ 15. హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ HBSE లో ఓర్వకల్ నోడ్ గురించి తెలపండి. సమాధానం: హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ HBSE లో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా ఓర్వకల్ నోడ్ను మెగా ఇండస్ట్రియల్ హబ్గా అభివృద్ధి చేస్తున్నారు. హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ బిగ్ హైదరాబాద్ మరియు బెంగళూరు మధ్య ప్రాంతంలోని అనేక తయారీ క్లస్టర్లను అవసరమైన మౌలిక సదుపాయాల వెన్నెముకతో ఏకీకృతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కారిడార్ దక్షిణ భారతదేశంలోని చెన్నై బెంగళూరు పారిశ్రామిక కారిడార్ బిగ్ మరియు విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ వీసిక్ అనే 2 ఇతర ప్రధాన ఆర్థిక కారిడార్ల మధ్య విలువైన అనుసంధానంగా కూడా పనిచేస్తుంది. కర్నూలు జిల్లా వద్ద ప్రతిపాదిత ఓర్వకల్ నోడ్ హైదరాబాద్ నుండి కర్నూలు, నంద్యాల, కడప మరియు తిరుపతి మీదుగా చెన్నైకి కలిపే NH40 నుండి 3 ల్యాండ్ పార్సిల్స్లో సుమారు 4742 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఈ భూభాగాలు ఒకదానికొకటి దగ్గరగా ఉంటాయి మరియు ప్రత్యేకమైన భౌగోళిక మరియు స్థాన ప్రయోజనాలను కలిగి ఉంటాయి. అనంతపురం మీదుగా హైదరాబాద్ నుండి బెంగళూరుకు కలిపే బ్రాడ్ గేజ్ రైలు మార్గం ఎక్కువగా ఉత్తర దక్షిణ దిశలో NH44 పక్కన నడుస్తుంది. కర్ణాటకలోని హుబ్బలి ధార్వాడ్ను ఆంధ్రప్రదేశ్లోని విజయవాడకు అనుసంధానించే మరొక రైలు మార్గం సైట్ యొక్క దక్షిణ భాగానికి దగ్గరగా తూర్పు పశ్చిమ దిశలో నడుస్తుంది. ప్రాజెక్ట్ సైట్ వ్యూహాత్మకంగా కర్నూలు విమానాశ్రయానికి సమీపంలో ఉంది. ఇది మార్చి 2021లో కార్యకలాపాలు ప్రారంభించింది. రోడ్డు కనెక్టివిటీని ప్రధాన జిల్లా రోడ్లు కాకుండా NH44, NH40, కర్నూలు బైపాస్, SH31 మరియు SH30 ద్వారా దించబడుతుంది. కృష్ణపట్నం ఓడరేవు తూర్పున 320 కిలోమీటర్లు,
ప్రాజెక్ట్ కోసం వివరణాత్మక మాస్టర్ ప్లాన్ ప్రిలిమినరీ ఇంజనీరింగ్ తయారీ కోసం కన్సల్టెంట్ని నియమించారు. ఓర్వకల్ నోడ్ 10,000 ఎకరాల్లో అభివృద్ధి చేయబడుతోంది. ప్రాజెక్ట్ నిక్డిట్ ద్వారా ఆమోదించబడింది మరియు ప్రాజెక్ట్ అభివృద్ధి కార్యకలాపాలు ప్రారంభించబడ్డాయి. భారత రూపాయి 1,521.30 CR $200 మెయిన్ కోసం ప్రాజెక్ట్ అంచనాకి సమర్పించబడింది. క్వశ్చన్ నంబర్ 16 బిగ్ చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ గురించి తెలపండి. డిసెంబర్ 2011లో జపాన్ ప్రధాని భారతదేశ పర్యటన సందర్భంగా చెన్నై మరియు బెంగళూరు మధ్య ప్రాంతాలలో మౌలిక సదుపాయాల అభివృద్ధి యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు మరియు చెన్నై బెంగళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి సమగ్ర మాస్టర్ ప్లాన్ తయారీకి కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. చెన్నై బెంగళూరు చిత్రదుర్గ మధ్య కారిడార్ సుమారు 560 కిలోమీటర్లు కర్ణాటక, ఏపీ మరియు తమిళనాడు రాష్ట్రాలలో ఉంటుంది. బిగ్ 3 రాష్ట్రాలను కవర్ చేస్తుంది: తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్. భారతదేశంలో జీడీపీని ప్రస్తుతం ఉన్న 15 నుండి 2022 నాటికి 25కి పెంచడానికి ప్రణాళిక చేసిన 5 పెద్ద స్థాయి కారిడార్లలో బిగ్ 1. బిగ్ ప్రాంతం మొత్తం 47.5 మిలియన్ల జనాభాను కలిగి మొత్తం జనాభాలో సుమారుగా 3.7 మంది ఉన్నారు. క్వశ్చన్ నంబర్ 17 బిగ్ ప్రాజెక్ట్ కింద ఎన్ని నోడ్లు గుర్తించబడ్డాయి? సమాధానం: ఈ 3 ఒక్కొక్క నోడ్ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకలో ప్రతిపాదించారు. ప్రాజెక్ట్ 16 యొక్క ప్రస్తుత స్థితి: బిగ్ పర్స్పెక్టివ్ ప్లాన్ పూర్తి చేసి 3 రాష్ట్రాలలో 3 నోడ్స్ను ప్రోత్సహిస్తుంది. 1 తుమకూరు, కర్ణాటక. తుమకూరు నోడ్ ప్రాజెక్ట్ను డిసెంబర్ 30, 2020న భారత ప్రభుత్వం ఆమోదించింది. 1,736 ఎకరాల విస్తీర్ణంలో సక్రియం చేసే ప్రాంతంగా వివరణాత్మక మాస్టర్ ప్లానింగ్ మరియు ప్రిలిమినరీ ఇంజనీరింగ్ కార్యకలాపాలు పూర్తయ్యాయి. ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లభించింది. ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అమలు కోసం ఈపీసీ టెండరింగ్ పనులు ప్రారంభించబడ్డాయి. 2 పొన్నేరి, తమిళనాడు. పొన్నేరి నోడ్ 4,000 ఎకరాల విస్తీర్ణంలో డీటెయిల్డ్ మాస్టర్ ప్లానింగ్ మరియు ప్రిలిమినరీ ఇంజనీరింగ్ కోసం కన్సల్టెంట్ను నియమించారు. 3 కృష్ణపట్నం, ఆంధ్రప్రదేశ్. కృష్ణపట్నం నోడ్ ప్రాజెక్ట్ డిసెంబర్ 30, 2020న భారత ప్రభుత్వంచే ఆమోదించబడింది. 2,500 ఎకరాల విస్తీర్ణంలో సక్రియం చేసే ప్రాంతంగా వివరణాత్మక మాస్టర్ ప్లానింగ్ మరియు ప్రిలిమినరీ ఇంజనీరింగ్ కార్యకలాపాలు పూర్తయ్యాయి. ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ మరియు కన్స్ట్రక్షన్ ఈపీసీ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అమలు కోసం టెండర్ల ప్రక్రియ ప్రారంభించబడింది. క్వశ్చన్ నంబర్ 18 బిగ్ చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్కు ఏ ఏజెన్సీ ద్వారా మద్దతు ఇస్తుంది? సమాధానం: బిగ్ జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ ద్వారా మద్దతు ఇస్తుంది. క్వశ్చన్ నంబర్ 19 బిగ్ ప్రాజెక్ట్ కింద కృష్ణపట్నం నోడ్ గురించి తెలపండి. చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ బిగ్ కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణపట్నం నోడ్ ప్రాధాన్యత నోడ్గా గుర్తించబడింది. ఈ సైట్ దాదాపు 60 కిలోమీటర్లు దూరంలో ఉన్న 2 సైట్లలో విస్తరించి ఉంది. ఉత్తర మరియు దక్షిణ ప్రాంతాలు కలిపి సుమారు 14,200 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నాయి. ఉత్తర ప్రాంతం నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నం ఓడరేవు నుండి సుమారు 10 కిలోమీటర్లు. ఇది N16కి తూర్పున 20 కిలోమీటర్లు దూరంలో ఉంది మరియు ప్రస్తుతం ఉన్న రాష్ట్ర రహదారులు జిల్లా గ్రామ రహదారుల ద్వారా N16కి అనుసంధానించబడి ఉంది. ఉత్తర ప్రాంతంలో అభివృద్ధికి అందుబాటులో ఉన్న మొత్తం ప్రాంతం సుమారు 10,835 ఎకరాలు. దక్షిణ ప్రాంతం చిత్తూరు జిల్లాలో కృష్ణపట్నం ఓడరేవుకు నైరుతి దిశలో 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది N71కి దక్షిణంగా 2 కిలోమీటర్లు దూరంలో ఉంది మరియు ప్రస్తుతం ఉన్న జిల్లా గ్రామ రహదారుల ద్వారా N71కి అనుసంధానించబడి ఉంది.
ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆపాయైక్ యాజమాన్యంలోని భూమి యొక్క ప్రయోజనాన్ని గరిష్టంగా ప్లాన్ అమలు కార్యకలాపాలను త్వరగా ప్రారంభించేందుకు వీలుగా నార్త్ నోడ్లోని ఫేజ్ 1లో యాక్టివేషన్ ఏరియా అభివృద్ధి కోసం ఎంపిక చేయబడింది. ప్రాజెక్ట్ కోసం వివరణాత్మక మాస్టర్ ప్లాన్ మరియు ప్రిలిమినరీ ఇంజనీరింగ్ తయారీ కోసం కన్సల్టెంట్ను నియమించారు. కృష్ణపట్నం ఇండస్ట్రియల్ ఏరియాలో ఫేజ్ 1లో వివిధ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ భాగాల నిర్మాణానికి భారత ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఫేజ్ 1 యాక్టివేషన్ ఏరియా 2006 ఎకరాల కోసం ఈపీసీ టెండర్ ఖరారు చేయబడింది మరియు త్వరలో జారీ చేయబడుతుంది. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ PMC ని కూడా నియమించారు. కృష్ణపట్నం నోడ్ కింద 13,919 ఎకరాల విస్తీర్ణం క్రింది విధంగా 2 బ్లాకుల్లో అభివృద్ధి చేయడానికి ప్రతిపాదించబడింది. కృష్ణపట్నం SPSR నెల్లూరు జిల్లా 12,315.81 ఎకరాలు. తాటిపత్తి వి శ్రీకాళహస్తి M చిత్తూరు జిల్లా 1603,86 ఎకరాలు. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ name @of Naresh Academy 5509.